Let's move to today's topic. గుజరాత్ కి హైయెస్ట్ పిక్ రాజ్పిప్లా. యాక్చువల్లీ యస్, ఈ పాయింట్ నేను చెప్దాం అనుకున్నాను. రాజ్పిప్లా కాదండి, ఇట్స్ గిర్నార్. గోరఖ్నాథ్ కాదు, గిర్నార్. నేను లాస్ట్ లో చెప్పాను కదా, గిర్నార్ గుజరాత్ కి ఇట్స్ ఇన్ హైయెస్ట్ పిక్. దానికి మనకి ఎగ్జాక్ట్ మీటర్స్ అయితే అవసరం లేదు, బట్ గిర్నార్ ఇస్ ద హైయెస్ట్ పీక్ ఆఫ్ గుజరాత్. Yes, Ginnar is the highest peak. ఓకే, ఈరోజు మనం ఒక కోస్టల్ ప్లేన్స్ కి సంబంధించి ఫస్ట్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ లాగా రాద్దాము. అది అయిన తర్వాత దెన్ విల్ గో టు వెస్టర్న్ ఘాట్స్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్. దెన్ ఆ తర్వాత ప్లాట్యూస్ చూద్దాం. ఓకే, మనకి ఇన్ కేస్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ కోస్టల్ ప్లేన్స్ అని అడిగారు అంటే ఫస్ట్ మనము ఆ కోస్టల్ ప్లేన్స్ మ్యాప్ ఏదైతే ఉందో అదంతా కూడా నీట్ గా డ్రా చేయాలి. డ్రా చేసిన తర్వాత విల్ హ్యావ్ టు పాయింట్ అవుట్ ఈచ్ పాయింట్ ని మనం పాయింట్ అవుట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ మనకి ఏమైంది అంటే వెరీ ఫర్టైల్ సాయిల్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఓకే, ఫర్టైల్ సాయిల్ మనం నిన్న చూసాం కదా, బ్లాక్ లావా సాయిల్. అలాంటి ఒక ఫర్టైల్ సాయిల్ ఉంటుంది, దానివల్ల అగ్రికల్చర్ ప్రొడక్షన్ అనేది బాగుంటుంది అనమాట. అగ్రికల్చర్ ప్రొడక్షన్ బాగుంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ దీంతో పాటుగా ఏంటి అంటే ఇక్కడ ఒక యూనిక్ అగ్రికల్చర్ ఫీచర్స్ కూడా మనకి కనిపిస్తాయని ఆల్రెడీ చూసాము. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఏంటి యూనిక్ అగ్రికల్చర్ ఫీచర్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయని చూసాం, అది కూడా ఇక్కడ నోట్ చేయాలన్నమాట. అండ్ దెన్ దాంతో పాటుగా ఏంటి అంటే ఈ ఏరియా మనకి కనెక్ట్, ఎక్స్టర్నల్ కనెక్ట్, మన ట్రేడ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ కి కూడా మనకి ఇది యూజ్ అవుతుంది అనమాట ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పోర్ట్స్ అండ్ హార్బర్స్. ఇది ఏం చేస్తుంది అంటే ట్రేడ్ అండ్ కనెక్ట్ యూజ్ అవుతుంది. ఓకే, అండ్ ఫర్దర్ గా ఇంకా ఏంటి దీంట్లో మనకి అంటే మనకి కేరళ కోస్ట్ ఏదైతే ఉందో మన మలబార్ కోస్ట్, అక్కడ మోనోజైట్ శాండ్ అనేది మనకి దొరుకుతుంది అనమాట. ఓకే, మోనోజైట్ శాండ్ దొరుకుతుంది. ఎక్కడ దొరుకుతుంది అంటే మలబార్ కోస్ట్ లో. మనం ఒక పాయింట్ రాస్తూ అండ్ కింద దానికి స్పెసిఫిక్ గా ఒక ఎగ్జాంపుల్ కానీ లేకపోతే ఇలా ఏదైనా కోడ్ చేసాము అంటే ఇట్ విల్ బి లైక్ యాడ్ ఆన్ పాయింట్ లాగా ఉంటుంది అనమాట. ఓకే, మోనోజైట్ శాండ్ మనకి ఎక్కడ దొరుకుతుంది? ఇది మలబార్ కోస్ట్ లో దొరుకుతుంది, కేరళ సైడ్. సో దీన్ని మనకి మోస్ట్లీ న్యూక్లియర్ ఎనర్జీ కోసం వాడతారు అనమాట. దీన్ని మనకి దేనికి వాడతారు? న్యూక్లియర్ ఎనర్జీ. దీంట్లో మనము దీన్ని వాడడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్
న్యాచురల్ గ్యాస్ అండ్ ఆయిల్. నెక్స్ట్ వచ్చేసి న్యాచురల్ గ్యాస్ అండ్ ఆయిల్. ఎగ్జాంపుల్గా మనకి కృష్ణా గోదావరి డెల్టా. ఎగ్జాంపుల్గా మనకి కృష్ణా గోదావరి డెల్టా అన్నమాట. నెక్స్ట్ ఫిషింగ్ కమ్యూనిటీకి కూడా మనకి ఇది చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి అంటే ఫిషింగ్ కమ్యూనిటీకి కూడా మనకి ఇది బాగా హెల్ప్ఫుల్ ఉంటుంది. ఎగ్జాంపుల్ కొంకన్ కోస్ట్. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మనకి సాల్ట్ ప్రొడక్షన్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. మనకి సాల్ట్ ప్రొడక్షన్ కూడా ఎక్కువ ఉంటుంది. ఎగ్జాంపుల్ గుజరాత్ అండ్ తమిళనాడు కోస్ట్. ఓకే, సాల్ట్ ప్రొడక్షన్ కూడా మనకి ఇక్కడ ఎక్కువ ఉంటుంది. ఎగ్జాంపుల్ గుజరాత్ అండ్ తమిళనాడు కోస్ట్. అంతేకాకుండా ఇక్కడ మనకి బ్యాక్ వాటర్స్ ఉన్నాయి కదా, కయాల్స్ అని చూసాం. సో దానివల్ల ఏమవుతుంది అంటే టూరిజం కూడా పెరుగుతుంది అనమాట. దానివల్ల ఏమవుతుంది, టూరిజం కూడా పెరుగుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ బ్యాక్ వాటర్స్ ఇవి కాకుండా మనకి సమ్ టర్కోయిష్ బీచెస్ కూడా ఉన్నాయి. లైక్ గోవా లాంటి ప్లేసెస్ లో మనకి మంచి టర్కోయిష్ వాటర్, మంచి బ్లూ కలర్ బీచెస్ ఉంటాయి కదా, క్రిస్టల్ బీచెస్ లాగా. సో దానివల్ల ఏమవుతుంది అంటే మనకి టూరిజం కూడా బాగా పెరుగుతూ ఉంటుంది అనమాట. సో దీస్ ఆర్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ కోస్టల్ ప్లేన్స్. ఇది మనకి ఉండే సిగ్నిఫికెన్స్ కోస్టల్ ప్లేన్స్ కి. ఇఫ్ ఇన్ కేస్ మనకి ఇట్లా ఏమన్నా మైన్స్ ఆన్సర్ లాగా అడిగితే, క్వశ్చన్ అడిగితే ఆ మ్యాప్ గీసి ఎలాబరేట్ గా ఇది రాస్తూ మనకి ఒక ఫ్యూ ఎగ్జాంపుల్స్ కోట్ చేసుకుంటూ మనం రాసాము అంటే ఇట్ విల్ బి లైక్ ఏ గుడ్ ఆన్సర్. బాగుంటుంది ఆన్సర్. నెక్స్ట్ మనకి వెస్టర్న్ ఘాట్స్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్. ఫస్ట్ వచ్చేసి వెస్టర్న్ ఘాట్స్. వెస్టర్న్ ఘాట్స్ ఏంటి అంటే మనం ఆల్రెడీ చూసాము, కింద నుంచి ఇండియన్ కింద గోండ్వానా నుంచి పైకి ట్రావెల్ అవుతూ వస్తున్నప్పుడు మనకి ఏంటి అంటే ప్లాట్యూ ఏరియా అనేది ఫామ్ అయింది అని నిన్న చూసాము, రైట్? సో అప్పుడే వెస్టర్న్ ఘాట్స్ అనేది ఫామ్ అయింది అనమాట. సో ఇది పైనకి వచ్చి కొలైడ్ అయిన, యూరేషియన్ ప్లేట్ తో కొలైడ్ అయిన టైంతో మనకి హిమాలయాస్ ఫామ్ అయినాయి. సో హిమాలయాస్ అనేది కంపారిటివ్లీ యంగర్. సో వెస్టర్న్ ఘాట్స్ తో కంపేర్ చేస్తే హిమాలయాస్ అనేది కంపారిటివ్లీ యంగర్ అన్నమాట. సో వెస్టర్న్ ఘాట్స్ ఎప్పుడో ఫామ్ అయిన మౌంటైన్ చైన్ మనకి. ఓకే, వెస్టర్న్ ఘాట్స్ అనేది ఎప్పుడో ఫామ్ అయిన మౌంటైన్ చైన్. అండ్ ఇది ఎన్ని స్టేట్స్ లో ఎక్స్టెండ్ అయి ఉంది అంటే 6 స్టేట్స్ లో ఎక్స్టెండ్ అయి ఉంది అన్నమాట మనకి. కేరళ, తమిళనాడు, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర అండ్ గుజరాత్. మనకి 6 స్టేట్స్ లో ఇది ఎక్స్టెండ్ అయి ఉంది. అండ్ దీనికి ఏంటి అంటే ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క పేరుతో పిలవడం జరుగుతుంది అనమాట. ఓకే, వెస్టర్న్ ఘాట్స్ ని ఒక్కొక్క స్టేట్ తో ఒక్కొక్క పేరుతో పిలవడం జరుగుతుంది. మహారాష్ట్రలో దీన్ని శాద్రి రేంజ్ అని పిలుస్తారు. మహారాష్ట్రలో దీన్ని శాద్రి రేంజ్ అని పిలుస్తారు. అదే కేరళ గాని, తమిళనాడు గాని, కర్ణాటకలో అయితే నీలగిరి అని అంటారు అనమాట. దాంట్లో అయితే నీలగిరి అంటారు. అండ్ నెక్స్ట్ ఒక్కొక్కసారి కేరళలోనే, ఓన్లీ కేరళలో స్పెసిఫిక్ గా తీసుకుంటే ఏంటి అంటే కార్డమమ్ హిల్స్ అని కూడా పిలుస్తాం. మనం లాస్ట్ లో చూసాం కదా ఎడ్జ్ లో. సో అక్కడ మనకి కేరళలో తీసుకుంటే కొన్ని కొన్ని ప్లేసెస్ లో కార్డమమ్ హిల్స్ అని కూడా పిలుస్తారు. సో లోకల్ గా వెస్టర్న్ ఘాట్స్ కి పేరు ఏంటి అంటే ఇది. ఓకే. అండ్ నెక్స్ట్ టోపోగ్రఫీ వైజ్ గా కూడా ఇది ఏంటి అంటే మోర్ ఆఫ్ కంటిన్యూస్ ఉంటుంది. కంటిన్యూస్ గా ఉంటుంది, స్ట్రెచ్ అయ్యి కింద నుంచి, ఐ మీన్ నార్త్ టు సౌత్ స్ట్రెచ్ అనేది మనకి కంటిన్యూస్ గా ఉంటుంది అనమాట. ఓకే. అండ్ హైట్ ఏమవుతుంది అంటే నార్త్ నుంచి సౌత్ కి పెరుగుకుంటూ వస్తుంది. ఓకే, మనకి పైన గుజరాత్ దగ్గర నుంచి కిందకి వచ్చేసరికి అంటే కేరళ దగ్గరికి వచ్చేసరికి హైట్ అనేది ఏమవుతుంది అంటే వెస్టర్న్ ఘాట్ హైట్ పెరుగుతూ వస్తుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి, నార్త్ నుంచి సౌత్ కి మనకి హైట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. అందుకే చూసారా దూడబెట్ట అండ్ నెక్స్ట్ అనమలై ఇవన్నీ మనకి ఎక్కడ ఉన్నాయి, కింద ఉన్నాయి. ఓకే, ఇవన్నీ కూడా కింద ఉన్నాయి. ఈ మనకి ఎందుకు అక్కడ కింద ఉన్నాయి అంటే సౌత్ లో హైట్ ఎక్కువ ఉంది కంపేర్ టు నార్త్ అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ హిల్ స్టేషన్స్ మనకి ఏమేమి వస్తాయి అంటే ఊటీ వస్తుంది, మున్నార్ వస్తుంది అండ్ కొడైకెనాల్ వస్తుంది అనమాట.
మనకి ఇవి సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ హిల్ స్టేషన్స్ ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్ లో ఉండేవి. ఓకే, అంతేకాకుండా ఇక్కడ ఏంటి అంటే ఇట్స్ వన్ ఆఫ్ ద బయోడైవర్సిటీ హాట్స్పాట్. అంటే ఏంటి అంటే మనం ఎన్వైరన్మెంట్ లో నేర్చుకుంటాము, బట్ ఇక్కడ జస్ట్ చెప్తాను వినండి. బయోడైవర్సిటీ హాట్స్పాట్ అంటే ఏంటి అంటే చాలా ఎండమిక్ స్పీషీస్, అంటే ఇక్కడే నివసించే స్పీషీస్ ఎక్కువ ఉండే ప్లేస్ ని మనం బేసిక్ గా హాట్స్పాట్ అంటారు. ఓకే, ఇక్కడే చాలా ఎక్కువగా అంటే థ్రెట్ ఉంది, వాటికి అంతరించిపోయే థ్రెట్ ఉంది, అవి ఈ ప్లేస్ లోనే దొరుకుతాయి అనే స్పీషీస్ ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని బయోడైవర్సిటీ హాట్స్పాట్ అంటారు అనమాట. సో వెస్టర్న్ ఘాట్స్ ఇస్ హోమ్ ఫర్ మెనీ ఎండమిక్ స్పీషీస్ మనకి. అందుకనే ఇది బయోడైవర్సిటీగా ఇది చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అనమాట. అంతేకాకుండా మనకి ఇక్కడ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మనకి ఎవర్గ్రీన్ ఫారెస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే ఏంటి అంటే బేసిక్ గా ఎప్పుడు వాన పడుతూ ఉండి మనకి చాలా దట్టమైన అడవులు అంటారు కదా, అలాంటి ఫారెస్ట్ మనకి ఇక్కడ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ మెయిన్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇది కంటిన్యూస్. ఇది మనకి పైనుంచి కింద వరకు కూడా కంటిన్యూస్ గా ఉంటుంది, ఎక్కడ కూడా బ్రేక్ ఉంటుంది అనమాట. ఇది వెస్టర్న్ ఘాట్స్. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి అంటే ఈస్టర్న్ ఘాట్స్. నెక్స్ట్ ఏంటి అంటే మనకి ఈస్టర్న్ ఘాట్స్ ఇది డిస్కంటిన్యూస్ గా ఉంటుంది. ఓకే, ఇది డిస్కంటిన్యూస్ గా ఉంటుంది అనమాట బేసిక్ గా. అంటే కొన్ని చోట్ల మనకి కొంచెం బ్రేక్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇది ఎన్ని స్టేట్స్ నుంచి పాస్ అవుతూ ఉంటది, ఏ స్టేట్స్ నుంచి పాస్ అవుతూ ఉంటది అంటే బేసిక్ గా ఒడిస్సా, ఏపీ, తమిళనాడు, కొన్ని ఫ్యూ పార్ట్స్ ఆఫ్ కర్ణాటక అండ్ తెలంగాణ. ఓకే, మనకి ఇది ఎక్కడెక్కడి నుంచి పాస్ అవుతూ ఉంటుంది అంటే చాలా లిటిల్ అమౌంట్ ఆఫ్ కర్ణాటక, ఒడిస్సా, ఏపీ, తమిళనాడు అండ్ తెలంగాణ అనమాట. ఓకే, సో దిస్ ఇస్ ద ఏరియాస్ విచ్ ఇట్ పాసెస్ త్రూ. ఆ తర్వాత మనకి దీంట్లో ఇంపార్టెంట్ హిల్స్ ఆల్రెడీ చూసాం కదా, పాలకొండ, వెలికొండ, జావళి, షెవ్రాయ్, ఇవన్నీ కూడా మనకి దీంట్లో ఇంపార్టెంట్. దీంట్లో అన్నిటికన్నా హైయెస్ట్ ఏంటి అంటే అర్మకొండ అనమాట. మనం నిన్న చూసాం కదా జిందగడ్డ పీక్ నిన్న చూసాం కదా, అది ఏ రేంజ్ లో ఉంది, అర్మకొండ. ఆ బేసిక్ గా అది మనకి హైయెస్ట్ దీని మొత్తానికి, ఈస్టర్న్ ఘాట్స్ మొత్తానికి కూడా. ఓకే, ఈస్టర్న్ ఘాట్స్ అండ్ వెస్టర్న్ ఘాట్స్ ఎక్కడ కలుస్తాయని నిన్న చెప్పాను, నీలగిరి హిల్స్ దగ్గర కలుస్తాయని నిన్న చెప్పా కదా. సో బేసిక్ గా ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటి అంటే ఈస్టర్న్ ఘాట్స్ అండ్ వెస్టర్న్ ఘాట్స్ ఇక్కడ మీట్ అవుతాయి అంటే మీట్ అట్ నీలగిరి. ఓకే, ఈ రెండు కూడా అంటే నీలగిరి దగ్గర కలుస్తాయి అన్నమాట. అండ్ ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్లు ఉంటాయి. మీకు వెజిటేషన్ అనే చాప్టర్ గా అర్థమవుతుంది. ఇప్పుడు జస్ట్ ఇక్కడ డైవర్సిటీ ఎక్కువ ఉంటది అని తెలుసు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్లు ఉంటాయి. అక్కడ మనకి ఎవర్గ్రీన్ ఎక్కువ కనిపిస్తున్నా కదా, ఇక్కడ అన్ని టైప్స్ ఆఫ్ ఫారెస్ట్లు కనిపిస్తాయి. అండ్ హిల్ ఫారెస్ట్, ట్రాపికల్ డెసిడియస్ అని, సవానా అని, మొత్తం అన్ని కూడా కనిపిస్తాయి అనమాట ఇక్కడ. ఓకే, అండ్ డోంట్ వరీ, వెజిటేషన్ ఇది మనం క్లియర్ గా తెలుసుకుంటాం. ఇప్పుడైతే జస్ట్ ఇక్కడ డైవర్సిటీ ఎక్కువ ఉంటుంది అని తెలుసుకోండి. అండ్ నెక్స్ట్ దీంట్లో మనం ఇంపార్టెంట్ లేక్స్ ఏమేమి చూసాము, కొల్లేరు అండ్ చిలికా చూసాం కదా. దీంట్లో ఇంపార్టెంట్ లేక్స్ ఏమేమి చూసాం, చిల్కా అండ్ కొల్లేరు. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. ఇది ఈస్టర్న్ ఘాట్స్ అండ్ వెస్టర్న్ ఘాట్స్ మనకి. మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏంటి అంటే అందరి దగ్గర మ్యాప్ ఉందా, ఒకసారి మ్యాప్ తీసుకోండి. విల్ పాయింట్ అవుట్ ప్లాట్యూస్ పాయింట్ చేద్దాము. యాక్చువల్ గా మనకి ఇదంతా కూడా ఏంటి అంటే డెక్కన్ ప్లాట్యూ ఏరియా అన్నమాట. ఇదంతా కూడా మనకి ఈ వి షేప్ అంతా కూడా మనకి డెక్కన్ ప్లాట్యూ ఏరియా.
ఓకేనా. ఈ వి షేప్ అంతా కూడా మనకి ఏంటి అంటే డెక్కన్ ప్లాట్యూ ఏరియా అన్నమాట. అంటే కింద నుంచి ట్రావెల్ చేసుకుంటూ వచ్చిన పార్ట్ ఇది. ఓకేనా. సో ఇక్కడ మనకి ఫార్మ్ అయిన ప్లాట్యూస్ బేసిక్ గా ఫస్ట్ ప్లాట్యూ మౌంటైన్ ఇది ప్లెయిన్స్ డిఫరెన్స్ చెప్తాను వినండి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది సీ లెవెల్ ఉంది అనుకుందాం. ఓకే, ఇక్కడ సీ లెవెల్ ఉంది, ఈ ఏరియాలో ఇంతవరకు మనకి సీ లెవెల్ అనేది ఉంది. దీని దగ్గర మనకి నెక్స్ట్ వెంటనే ఇదంతా ఫామ్ అయ్యేది ఏంటి అంటే ప్లేన్స్ ఫామ్ అవుతాయి అనమాట. ఇక్కడంతా జస్ట్ అబౌవ్ ద సీ లెవెల్ జస్ట్ కొంచెమే మనకి ఇదంతా మనకి ప్లేన్స్ ఉంటాయి. ఆ తర్వాత కొంచెం ముందుకు వెళ్తే ఏంటి అంటే కొంచెం అప్లిఫ్టెడ్ ల్యాండ్ లాగా ఉంటది, ఇది ప్లాట్యూ. ఇది ఏంటి అంటే ప్లాట్యూ అన్నమాట. ఇంకా కొంచెం ముందుకెళ్తే ఏమవుతుంది అంటే ఇంకా హై అప్లిఫ్టెడ్ ఉంటుంది, ఇది ఏంటి అంటే మౌంటైన్స్. ఇది బేసిక్ గా డిఫరెన్స్ మనకి మౌంటైన్స్ కి, ప్లేన్స్ కి, ప్లాట్యూస్ కి. హైకి వెరీ ఎలివేటెడ్ ల్యాండ్ మనకి ఇది, ప్లాట్యూస్ ఉంటుంది, ప్లేన్స్ అంటే నార్మల్ భూమి అన్నమాట. ఓకే, దిస్ ద ప్లాట్యూస్ అండ్ ప్లేన్స్, మూడు ఇంపార్టెంట్ టోపోగ్రఫీ మనకి ఇది. ఓకే, ఇప్పుడు మనం ప్లాట్యూస్ చూద్దాం. ఏమేం ప్లాట్యూస్ ఉంటాయి అంటే just give me a minute. Am I audible? Am I audible? Okay. Yeah, okay. Fine. సో ఇక్కడ మనకి రాజస్థాన్ ఈ ఏరియా ఏదైతే ఉందో ఇక్కడ మనకి మేవార్ ప్లాట్యూ ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి మేవార్ ప్లాట్యూ ఉంటుంది, దాన్నే మార్వార్ ప్లాట్యూ అని కూడా అంటారు. మేవార్ ప్లాట్యూ ఆర్ మావార్ ప్లాట్యూ ఏదైనా సరే మనకి అదే. ఎక్కడ ఉంటుంది అది అంటే రాజస్థాన్ ఏరియాలో ఉంటుంది అనమాట. ఓకే, కొంచెం కిందకు వస్తే రాజస్థాన్ కి మధ్యప్రదేశ్ కి రెండిటికి మధ్యలో మనకి మాల్వా ప్లాట్యూ ఉంటుంది. అది మేవార్, ఇది మాల్వా. ఓకే, అది మేవార్, ఇది మాల్వా అన్నమాట. ఇంకొంచెం కిందకు వస్తే ఏంటి అంటే కొంచెం పైకి ఇక్కడ తీసుకోండి. ఇక్కడ ఏముంటుంది అంటే బుందేల్ఖండ్ ఉంటుంది. ఇంకోటి ఏంటి అంటే బుందేల్ఖండ్ ఉంటుంది అన్నమాట. ఓకే, ఈ మాల్వా కింద మనకి బఘేల్ఖండ్ ఉంటుంది. మాల్వా కింద బఘేల్ఖండ్ ఉంటుంది, మాల్వా కొంచెం పైకి మనకి బుందేల్ఖండ్ ఉంటుంది అనమాట. ఓకే, బేసిక్లీ ఇదంతా స్ట్రెచ్ అయి ఉంటుంది. నెక్స్ట్ అలానే ఇంకొంచెం యూతులకి మనకి జార్ఖండ్ ఏరియాకి ఏదైతే ఉందో అక్కడికి వస్తున్నప్పుడు ఇక్కడ మనకి హజారీబాగ్ ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి హజారీబాగ్ ప్లాట్యూ ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ దీని కింద ఇక్కడ ఈ ఏరియాలో చోటా నాగ్పూర్ ప్లాట్యూ ఉంటుంది. చోటా నాగ్పూర్ ప్లాట్యూ మీరు వింటూ ఉంటారు, నెక్స్ట్ కూడా ఫర్దర్ గా ఇంపార్టెంట్. ఎందుకంటే మినరల్ రిచ్ ఏరియా అనమాట అది బాగా. ఎందుకంటే అది బాగా మనకి మినరల్ రిచ్ ఏరియా. ఇక్కడే మనకి రాంచీ ఇక్కడే మనకి ఇక్కడే మనకి రాంచీ కూడా ఉంటుంది. రాంచీ ప్లాట్యూ కూడా ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడే ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఈ ఏరియా ఏదైతే ఉందో ఇదంతా కూడా మామూలుగా ఇక్కడ నుంచి ఈ చిన్న ట్రయాంగిల్ బేసిక్ గా ఇది ఏదైతే ఉందో ఇప్పుడు నేను ఒక కోన్ లాగా గీసాను కదా, అక్కడ మనకి ఏంటి అంటే దాన్ని స్పెసిఫిక్ గా డెక్కన్ ప్లాట్యూ అంటాం. దీన్ని స్పెసిఫిక్ గా మనం ఏమంటాము అంటే డెక్కన్ ప్లాట్యూ అంటాం అనమాట. ఈ కోన్ ఏరియాని మనం డెక్కన్ ప్లాట్యూ అంటాం. ఓకే, ఇదంతా కూడా పెనిన్సులర్ ప్లాట్యూ మొత్తం కూడా. కాకపోతే స్పెసిఫిక్ గా ఈ కోర్ ఏరియా ఏదైతే నేను గీసానో దాన్ని మనం డెక్కన్ ప్లాట్యూ అంటాం. ఇక్కడ మనకి మహారాష్ట్ర ప్లాట్యూ ఉంటుంది, తెలంగాణ ప్లాట్యూ ఉంటుంది, ఛత్తీస్గఢ్ ప్లాట్యూ ఉంటుంది, అండ్ ఆల్సో ఛత్తీస్గఢ్ కి కొంచెం కిందకు వస్తే ఇక్కడ ఈ ఏరియాలో
దండకారణ్య అంటారనమాట. ఏమంటారు? దండకారణ్య ప్లాట్యూ అంటారు. యాక్చువల్లీ బస్తర్ రీజియన్ అని అంటారు కదా, మావోయిస్ట్ ఎక్కువ ఉండే ప్లేస్ అని అంటారు కదా. సో దాన్ని మనం ఈ దండకారణ్య ప్లాట్యూ అనమాట, బస్తర్ రీజియన్. రీసెంట్ గా మొత్తం దీన్ని క్లీన్ ఆఫ్ చేసేసిన ప్లేస్ ఏంటిది అంటే ఇదే దండకారణ్య ప్లాట్యూలో ఉండేది అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఈ ఏరియా ఏదైతే ఉందో దీన్ని మనం కర్ణాటక ప్లాట్యూ అంటాం. కాకపోతే ఈ కర్ణాటక ప్లాట్యూలో మళ్ళీ మనకి 2 విధాలుగా డివైడ్ చేయడం జరిగింది బేస్డ్ అపాన్ ద లోకల్ లాంగ్వేజ్ అన్నమాట. పైదాన్ని ఏమంటారు అంటే మైదన్ అంటారు. మైదన్ అంటారు. కింద దాన్ని మాల్నాడ్ అంటారు. పైదాన్ని మైదన్ అంటారు, కింద దాన్ని మాల్నాడ్ అంటారు. చూద్దాం ఆ టర్మ్స్ కూడా ఏంటి అని. ఓకే, ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ వరకు మనకి బాగానే ప్లాట్యూ ఏరియా లాగా కనిపిస్తుంది. యాక్చువల్లీ ఈ పెనిన్సులర్ ప్లాట్యూ ఏదైతే ఉందో అది ఇక్కడ వరకు ఎక్స్టెండ్ అయింది. ఇది ఏం స్టేట్? మేఘాలయ కదా. ఇక్కడికి కూడా ఎక్స్టెండ్ అయి ఉందన్నమాట. దీన్ని మనం మేఘాలయ ఆర్ షిలాంగ్ ఆర్ మేఘాలయ ప్లాట్యూ అంటారు. మరి ఈ బ్రేక్ ఎందుకు వచ్చింది? ఇక్కడ బేసిక్ గా మనకి బ్రేక్ కనిపిస్తుంటది. దీన్నే మనకి ఏమంటారు అంటే మాల్డా గ్యాప్ అంటారు అనమాట. దీన్ని మనకి మాల్డా గ్యాప్ అంటారు. ఎందుకు ఈ గ్యాప్ వచ్చింది రెండింటి మధ్యలో అంటే, మనం ఆల్రెడీ ఇక్కడ తెలుసుకున్నాం ఏంటి అంటే, ఇక్కడ నుంచి గంగా వస్తుంటది, ఇక్కడ నుంచి బ్రహ్మపుత్ర వస్తుంటది. ఇక్కడ ఏమవుతుంది అంటే గంగా బ్రహ్మపుత్ర డెల్టా అనేది ఇక్కడ ఫామ్ అవుతుందని చూసాం కదా. ఆల్రెడీ సుందర్బన్స్ ఇక్కడ ఉంటుంది. సో దానివల్ల గంగా అండ్ బ్రహ్మపుత్ర డెల్టా ఇక్కడ ఫామ్ అవుతుందని చూసాం కదా. సో దాని సెడిమెంట్స్ వల్ల ఏమైంది అంటే, అది తెచ్చే సెడిమెంట్స్ వల్ల మనకి ఈ మాల్డా గ్యాప్ అనేది ఫామ్ అవ్వడం జరిగింది అనమాట. ఓకే, ఇది ఇప్పుడు కాదు, మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఎగోనే మనకి ఈ మాల్డా గ్యాప్ అనేది ఫామ్ అవ్వడం జరిగింది. అందుకే యూజువల్ గా మనకున్న పెనిన్సులర్ ప్లాట్యూ కి ఈ మేఘాలయ షిలాంగ్ ప్లాట్యూ కి మధ్యలో ఒక చిన్న ఫాల్ట్ లాగా, ఐ మీన్ చిన్న గ్యాప్ లాగా వచ్చింది అనమాట. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. మళ్ళీ ఒక్కసారి అన్ని చెప్తాను వినండి. రాజస్థాన్ పైన ఉన్నది మేవార్ ప్లాట్యూ, కొంచెం కిందకు వస్తే రెండిటికి జాయింట్ అయి మాల్వా ప్లాట్యూ, పైన బుందేల్ఖండ్ ప్లాట్యూ, కింద బఘేల్ఖండ్ ప్లాట్యూ. ఇటు వస్తే హజారీబాగ్, తర్వాత కింద చోటా నాగ్పూర్ ప్లాట్యూ, రాంచీ ప్లాట్యూ. మేఘాలయకు వస్తే మేఘాలయ అండ్ షిలాంగ్ అనమాట. ఓకే, అండ్ ఈ కోన్ ఏరియా ఏదైతే ఉందో ఇదంతా మనకి డెక్కన్ ప్లాట్యూ. డెక్కన్ ప్లాట్యూలోనే మహారాష్ట్ర ప్లాట్యూ, కర్ణాటక ప్లాట్యూ, తెలంగాణ, ఛత్తీస్గఢ్ అండ్ దండకారణ్య ఉంటాయన్నమాట. కర్ణాటకని మళ్ళీ 2 విధాలుగా డివైడ్ చేయడం జరిగింది, మెయిడన్ అండ్ మల్నాడ్. ఓకే, మెయిడన్ అండ్ మల్నాడ్. ఇప్పుడు ఒకసారి ఒక్కొక్క దాని గురించి విల్ సీ థియరీ. ఓకే, మ్యాప్ ఓకేనా? గీసుకున్నారా? యా నక్సలిజం అదంతా కూడా నీట్ గా ఎలిమినేట్ చేసేసారు ఆ ఏరియాని అన్నమాట. మ్యాప్ గీసుకున్నారా? ఓకే ఓకే, గ్రేట్. We'll go ahead. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనకి ఈ పెనిన్సులర్ ప్లాట్యూ గురించి చూసి ఒక్కొక్క ప్లాట్యూ గురించి మనం ఒకసారి చూద్దాం. ఓకే, ఫస్ట్ ఏంటి అంటే పెనిన్సులర్ ప్లాట్యూలో మనం కింద ఎడ్జ్ ఎక్కడ ఫామ్ అయింది, ఈ టిప్ ఎక్కడ ఫామ్ అయింది, బేసిక్ గా ఈ టిప్ ఎక్కడ ఫామ్ అయింది అంటే మనకి కన్యాకుమారిలో అన్నమాట. అదే ఒక క్లాస్ క్లాస్ మిస్ అయింది. అయితే ఈ క్లాస్ యా చూపిస్తాను, స్లైడ్స్ చూపిస్తాను.
ఒక్క నిమిషం. ఎవరితో మైక్ ఆన్ అవుతుంది ఒకసారి చూసుకోండి. Okay, we'll go ahead. Peninsular Plateau. Peninsular Plateau. Okay. Peninsular Plateau ఏంటి అంటే మనం అపెక్స్ పాయింట్ ఎక్కడ చూసాము, కన్యాకుమారి అన్నమాట. అపెక్స్ పాయింట్ మనకి కన్యాకుమారిలో టచ్ అవుతూ ఉంటుంది. అపెక్స్ ఆఫ్ పెనిన్సులర్ ఇండియా. ఓకే, బేసిక్ గా ఏంటి అంటే ఇది మన సీ లెవెల్ నుంచి పైకి ఉంటుందని చూసాం కదా. సో యావరేజ్ గా ఇది మనకి 600 నుంచి 900 మీటర్స్ అబవ్ ద సీ లెవెల్ ఉంటుంది అనమాట. ప్లాట్యూ అనే ఏరియా మనకి 600 నుంచి 900 మీటర్స్ అబవ్ ఉంటుంది. ఓకే, దీంట్లో మనకి ఫీచర్స్ ఏమేమి కనిపిస్తాయి అంటే బేసిక్ గా ఇది వెస్ట్ ఏరియాలో కొంచెం హైట్ ఉంటుంది, కొంచెం ఈస్ట్ కి వచ్చేసరికి ఇలా టిల్ట్ అవుతూ వస్తుంది అనమాట. అంటే ఈస్ట్ సైడ్ కి వచ్చేసరికి మనకి ఇది తగ్గుతుంది దీని యావరేజ్ హైట్ అనేది. సో బేసిక్ గా ఇది వెస్ట్ టు ఈస్ట్ దీని హైట్ తగ్గుతూ వస్తుంది. అండ్ ఇన్ ఎ సిమిలర్ వే పైన మనకి నార్త్ సౌత్ ఉంటుంది కదా, ఇది నార్త్ ఇది సౌత్ అనుకోండి. మనకి సౌత్ నుంచి నార్త్ కి వెళ్తూ ఉంటుంది. మనకి ఇక్కడ ఎలా ఉంటుందంటే సౌత్ నుంచి నార్త్ కి వెళ్తూ ఉంటుంది. ఎందుకు అంటే మీరు రివర్ సిస్టమ్ కూడా చూస్తే ఎలా ఉంటాయి అంటే మోస్ట్ ఆఫ్ ద రివర్స్ కృష్ణ గాని గోదావరి గాని ఇవన్నీ కూడా వెస్ట్ సైడ్ పుట్టి ఈస్ట్ సైడ్ ఫ్లో అయిపోతూ ఉంటాయి. ఎందుకు అంటే బేసిక్ గా ఇది అప్లిఫ్టెడ్ ఉంది. ఓకే, ఇది పైకి ఉంది. సో ఈజీగా ఫ్లోయింగ్ మనకి ఎలా ఉంటుంది అంటే ఈస్ట్ సైడ్ కి ఫ్లో అవ్వడం ఈజీగా ఉంటుంది. కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి, తాపి అండ్ నర్మదా, అవి మనం చూద్దాము. బట్ మోస్ట్లీ మనకి పెనిన్సులర్ ఇండియాలో రివర్స్ అనేది వెస్ట్ సైడ్ ఆరిజినేట్ అయ్యి ఈస్ట్ సైడ్ కి వస్తూ ఉంటాయి అన్నమాట. బికాస్ ఆఫ్ దిస్ రీజన్. ఎందుకు అంటే మనకి వెస్ట్ సైడ్ ఎక్కువ అప్లిఫ్ట్ అయ్యి ఈస్ట్ సైడ్ డౌన్ ఉంది. అండ్ డోంట్ మైండ్ లూజింగ్ కొంచెం నాకు ఐఎమ్ నాట్ వెల్. ఓకే, ఇది ఏంటి అంటే మనకి పెనిన్సులర్ ఇండియా వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ల్యాండ్ ఫామ్ మనం ఆల్రెడీ చూసాం. సో దీనివల్ల ఏమైంది అంటే ఇక్కడ రాక్ సిస్టమ్ కూడా చాలా పాతది అనమాట. ఓకే, ఇక్కడ రాక్ సిస్టమ్ కూడా మనకి చాలా పాతది, ఓల్డ్ రాక్ సిస్టమ్. ఒకటి గమనించారా, నార్త్ ఇండియాలో ఆక్విఫైర్స్ అంటే ఇప్పుడు భూమి ఉంది కదా, భూమి కింద వాటర్ కెపాసిటీ ఎంత హోల్డింగ్ కెపాసిటీ ఉంటుంది అని చూస్తాం అనమాట. దాన్ని మనం ఆక్విఫైర్స్ అంటాము. సో నార్త్ ఇండియాలో ఎక్కువ ఉంటుంది కంపేర్డ్ టు సౌత్ ఇండియా. ఎందుకు అంటే అక్కడ ఆక్విఫైర్స్ బాగుంటాయి అన్నమాట. అంటే చాలా మంచి సాయిల్ ఉంటుంది, చాలా మంచి రాక్ సిస్టమ్ ఉంటుంది. యంగ్ రాక్ సిస్టమ్ వల్ల ఏంటి అంటే ఈజీగా ఈ రాక్ మధ్యలో వాటర్ అనేది స్టోర్ చేయగలదు. మనది ఏంటి అంటే చాలా హార్డ్ రాక్ సిస్టమ్, చాలా హార్డ్ ఉంటుంది, ఓల్డ్ ఉంటుంది.
సో దాని వల్ల ఏమవుతుందంటే ఈజీగా రాక్ కి మధ్యలో వాటర్ మాలిక్యూల్స్ అనేది స్టోర్ అవ్వదు. అందుకే మన ఆక్విఫైర్స్ తక్కువ ఉంటాయి. ఇప్పుడు బెంగళూరు తీసుకున్నా, మనకి హైదరాబాద్ తీసుకున్నా ఏమవుతుంది, స్లోగా అండర్ గ్రౌండ్ వాటర్ అనేది తగ్గిపోతుంది. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఇస్ దిస్ అనమాట. ఎందుకంటే మనకి ఓల్డ్ హార్డ్ రాక్ సిస్టమ్ ఉంది, మనకి చాలా ఓల్డ్ హార్డ్ రాక్ సిస్టమ్ ఉంది. సో మన ఆక్విఫైర్స్ చాలా తొందరగా ఫిల్ అవ్వదు అనమాట కంపేర్ టు నార్త్ ఇండియా. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకొక రీజన్, ఇంకొకటి దీంట్లో మనం ఏం నేర్చుకోవాలి అంటే ఇక్కడ వ్యాలీస్ ఏవైతే ఉన్నాయో, మనకి గంగా రివర్ సిస్టమ్ మనం చదువుతాము అక్కడ చాలా ఎక్కువ, ఎందుకంటే అది ఫియర్స్ఫుల్ గా వస్తుంటది. గంగా అనేది మౌంటైన్ రేంజెస్ నుంచి వస్తుంది కదా. సో ఇక్కడ నుంచి వచ్చే రివర్ సిస్టమ్ లాగా మనకి ఇక్కడ మనకి సౌత్ ఇండియాలో మనకి రివర్స్ ఎలా వస్తాయి అంటే చాలా స్లోగా వస్తాయి. సో కంపారిటివ్లీ ఇక్కడ మనకి వేరియస్ ల్యాండ్ ఫార్మ్స్ కనిపిస్తాయి, ఇక్కడ అంత కనిపించవు. ఓకే, ఇక్కడ అంత కనిపించవు అనమాట. సౌత్ రివర్స్ లో మనకి అంత డైవర్సిఫైడ్ ల్యాండ్ ఫార్మ్స్ అండ్ బేసిన్స్ ఏం కనిపించవు. హవెవర్ మనకి కూడా కొన్ని వాటర్ ఫాల్స్ అలాంటివి ఇక్కడ ఉంటాయి. అవన్నీ కూడా మళ్ళీ మనం డ్రైనేజ్ సిస్టమ్ చదువుతాం కదా, దాంట్లో నేర్పిస్తాను. ఇప్పుడైతే తెలుసుకోండి ఏంటి అంటే ఇక్కడ అంత ఫియర్స్ఫుల్ ల్యాండ్ ఫార్మ్స్ అనేది ఫామ్ అవ్వదు అనమాట. ఎందుకంటే ఇది అంత ఫాస్ట్ గా వెళ్ళదు, రివర్ సిస్టమ్ స్లోగా వెళ్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా చిన్న చిన్న ప్లాట్యూస్ అన్ని కూడా చూసాం కదా, వాటన్నిటి కూడా చూద్దాం ఒకసారి. మేవార్ ప్లాట్యూ, మేవార్ ప్లాట్యూ ఎక్కడుంది? రాజస్థాన్ అండ్ ఇది అరవలీస్ లో ఉంటుంది అనమాట. ఇది మనకి అరవలీస్ నిన్న చూసాం కదా, అరవలీస్ బేసిక్ గా ఈ రీజియన్ లోనే మనకి మేవార్ ప్లాట్యూ ఉంటుంది. నెక్స్ట్ బుందేల్ఖండ్, బఘేల్ఖండ్ అండ్ మాల్వా. వీటి గురించి చెప్పాలంటే ఫస్ట్ మనకి ఇప్పుడు రాయలసీమ రీజియన్ ఉందా, మన రాయలసీమ రీజియన్ ఏంటి అంటే అక్కడ వాటర్ ఫెసిలిటీ ఫర్ కల్టివేషన్ ప్రాపర్ గా ఉండదు. ఓకే, ఎందుకు అంటే రీజన్ మనకి ఏంటి అంటే బేసిక్ గా ఇది లీవర్డ్ సైడ్ ఉంటుంది అనమాట. లీవర్డ్ సైడ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ మౌంటైన్ ఉంది అంటే, ఇప్పుడు ఎప్పుడైనా మౌంటైన్ దగ్గర ఇటు వాన పడింది అంటే ఇటు సైడ్ వాన పడదు. ఓకే, మనకి మౌంటైన్స్ కి ఇటు సైడ్ బాగా వాన పడుతుంది అంటే మనకి ఇప్పుడు ఏమవుతుందంటే వెస్టర్న్ ఘాట్స్ అనుకోండి, వెస్టర్న్ ఘాట్స్ ఉన్న మాన్సూన్స్ ఇటు వస్తాయి. వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఇదంతా బాగా వానలు పడతాయి. అందుకే కేరళ అంతా కూడా మనకి బాగా వానలు ఉన్నాయి. ఇటు సైడ్కి వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఈ క్లౌడ్ అనేది ఏదైతే ఉందో, ఈ వాన కురిపించే క్లౌడ్ ఏదైతే ఉందో దాన్ని ఇది కెపాసిటీ అంతా అయిపోద్ది అనమాట. సో ఇక్కడ ఎటువంటి వాన పడదు. ఇదే రాయలసీమ రీజియన్ మనకి ప్రెసెంట్ గా. సో అక్కడ అందుకు పడదు, ఇక్కడ కూడా సేమ్ మనకి రాయలసీమలో ఎందుకు అయితే వాన పడదు, ఈ బుందేల్ఖండ్ అండ్ బఘేల్ఖండ్ లో కూడా మనకి వాన పడదు అనమాట. సో ఇక్కడ కల్టివేషన్ అనేది జరగదు. ఇట్స్ అన్ఫిట్ ఫర్ కల్టివేషన్ బేసిక్ గా. అండ్ ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ దిస్ లీవర్డ్ సైడ్. నేను మీకు రాయలసీమ రీజియన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి చెప్తున్నా. దీనికి ఏంటి అంటే బికాస్ ఆఫ్ చాలా ఎక్కువ హిల్లాక్స్ ఉన్నాయి అనమాట. అండ్ అంతేకాకుండా ఒక టైంలో ఇక్కడ రివర్స్ బాగా ఫ్లో అవుతూ ఉండేది. ఆ రివర్స్ ఫ్లో అయ్యి ఏమైందంటే ఎరోజన్ చేసుకుంటూ వెళ్ళిపోయినాయి కంప్లీట్ గా. ఆ సర్ఫేస్ అంతా ఎరోజన్ చేసుకుంటూ వెళ్ళిపోయినాయి. సో మొన్న మీకు చూపించినట్టు ఇక్కడ గలీయింగ్ టైప్ ఆఫ్ ల్యాండ్ ఫార్మ్స్ అనేది ఫామ్ అవ్వడం జరిగింది. అందుకే ఇవన్నీ కూడా ఏంటి అంటే అన్ఫిట్ ఫర్ కల్టివేషన్ అనమాట. ఇక్కడ కల్టివేషన్ జరగదు. బేసిక్ గా జరిగినా మనకి ఇప్పుడు ఏవైతే ఇప్పుడు ఈ రీజియన్ లో మిల్లెట్స్ పండిస్తారు కదా, సేమ్ అట్లనే ఇక్కడ కూడా మనకి మిల్లెట్స్ పండిస్తూ ఉంటారు. విచ్ ఇస్ మనకి వాటర్ ఎక్కువ అవసరం లేని క్రాప్స్ ఉంటాయో అవి పండిస్తారు అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ దిస్ ఈస్ అబౌట్ బుందేల్ఖండ్, బఘేల్ఖండ్ అండ్ మాల్వా ప్లాట్యూస్. ఇక్కడ మనం నిన్న చూసిన ఆ వింధ్య రేంజెస్ అండ్ సత్పురా రేంజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ మనకి టచ్ అవుతూ ఉంటాయి అన్నమాట ఈ ప్లాట్యూస్ దగ్గర. నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్లాట్యూ ఈస్ చోటానాగ్పూర్ ప్లాట్యూ. చోటానాగ్పూర్ ప్లాట్యూ ఇది ఏంటి అంటే మనకి జార్ఖండ్, ఛత్తీస్గఢ్ రీజియన్ లో ఉంటుంది. ఇది బేసిక్ గా ఇండియా యొక్క గోంద్వానా ల్యాండ్ ఉంది కదా,
ఆ గోండ్వానా రాక్స్ తోని మనకి ఇది తయారవ్వడం జరిగింది అనమాట. గోండ్వానా రాక్స్ తోని ఇది తయారవ్వడం జరిగింది. అందుకే ఏమైంది అంటే అంత పాతది కాబట్టి ఇక్కడ మనకి చాలా ఎక్కువ మినరల్స్ ఉంటుంది. మినరల్ రిచ్ ఏరియా అన్నమాట బేసిక్ గా ఇది. మినరల్ రిచ్ ఏరియా ఇదంతా కూడా మనకి చాలా ఎక్కువ మినరల్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇది కోల్డ్ ఫీల్డ్స్ కూడా దొరుకుతాయి అనమాట. కోల్డ్ లో కూడా ఏంటి అంటే మంచి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోల్స్ ఉంటాయి మనకి. సో మంచి గ్రేట్ కోల్ అనేది మనకి ఈ ప్లాట్యూలో దొరుకుతూ ఉంటుంది అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ మేఘాలయ ప్లాట్యూ. మేఘాలయ ఆర్ షిలాంగ్ ప్లాట్యూ. బేసిక్ గా ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఆ గ్యాప్ ఏదైతే ఉందో అది ఫామ్ అయింది అని ఆల్రెడీ చెప్పాను మీకు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చాలా ఎక్కువ రెయిన్ఫాల్ జరుగుతూ ఉంటది అనమాట. ఓకే, చాలా ఎక్కువ రెయిన్ఫాల్ జరుగుతూ ఉంటది. చిరుపుంజి అనే ఏరియా విన్నారా? చిరుపుంజి అనే ఏరియా విన్నారా? సో ఇక్కడ ఏమవుతుంటదంటే మనకి చాలా కంటిన్యూస్ గా యాన్యువల్ రెయిన్ఫాల్ మొత్తం మనకి ఇండియాలో ఎక్కడ ఎక్కువ కనిపిస్తుంది అంటే బేసిక్ గా ఈ ఏరియాలోనే మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఓకే, అండ్ దీంట్లో హైయెస్ట్ పాయింట్ వచ్చేసి షిలాంగ్, అందుకే దానికి షిలాంగ్ ప్లాట్యూ అని కూడా అంటారు. దీనికి హైయెస్ట్ పాయింట్ వచ్చేసి మనకి షిలాంగ్ అన్నమాట, అందుకే దీనికి షిలాంగ్ ప్లాట్యూ అని కూడా అంటారు. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ వచ్చేసి డెక్కన్ ప్లాట్యూ. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ డెక్కన్ ప్లాట్యూ. ఇది కరెక్ట్ మనకి ఈస్టర్న్ ఘాట్స్ కి వెస్టర్న్ ఘాట్స్ కి వెస్టర్న్ ఘాట్స్ కి ఈస్టర్న్ ఘాట్స్ కి విల్ టేక్ అనదర్ స్లైడ్. వెస్టర్న్ ఘాట్స్ కి ఈస్టర్న్ ఘాట్స్ కి మధ్యలో మనకి కరెక్ట్ గా ఈ డెక్కన్ ప్లాట్యూ అనేది ఉంటది అనమాట. ఓకే, వెస్టర్న్ ఘాట్స్ కి ఈస్టర్న్ ఘాట్స్ కి మధ్యలో మనకి డెక్కన్ ప్లాట్యూ అనేది ఉంటుంది. అండ్ పైన తీసుకుంటే ఏంటి అంటే సత్పురా రేంజెస్ ఉంటాయి. పైన కరెక్ట్ గా తీసుకుంటే మనకి ఈ పైన సత్పురా రేంజ్ ఉంటుంది, కింద ఆల్మోస్ట్ కన్యాకుమారి వరకు ఉంటుంది. ఓకే, అండ్ ఇక్కడ మనకి చాలా మేజర్ రివర్స్ కూడా అన్ని కూడా మనకి ఈ డెక్కన్ ప్లాట్యూలో ఫ్లో అవుతూ ఉంటాయి అన్నమాట. చాలా మేజర్ రివర్స్ ఆఫ్ సౌత్ ఇండియా అంతా కూడా మనకి డెక్కన్ ప్లాట్యూలోనే ఫ్లో అవుతూ ఉంటాయి. సో దీంట్లో ఫస్ట్ వచ్చేసి మనకి ఏంటి అంటే మహారాష్ట్ర ప్లాట్యూ. మహారాష్ట్ర ప్లాట్యూలో బేసిక్ గా మనం నిన్న చూసిన ఆ బెసాల్ట్ రాక్ నుంచి వచ్చిన లావా, ఆ సాయిల్ అంతా కూడా మనకి ఇందులోనే కనిపిస్తుంది. బెసాల్టిక్ రాక్స్ వచ్చిన సాయిల్ అంతా కూడా మనకి ఈ రీజియన్ లో చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ బ్లాక్ కాటన్ సాయిల్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. బెసాల్ట్ రాక్ సాయిల్ వల్ల మనకి ఏమొస్తుంది అన్నాం? బ్లాక్ కాటన్ సాయిల్. ఈ బ్లాక్ కాటన్ సాయిల్ ని మనం ఏమంటాము అంటే రేగర్ అని కూడా అంటాం అనమాట. ఇది వన్ ఆఫ్ ద తెలంగాణ సమ్ బోర్డ్, ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ, టీజీపీఎస్సీ కాదనుకుంటా, వేరే బోర్డు నుంచి అయితే ఈ క్వశ్చన్ అయితే అడిగినారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సాయిల్ ఈస్ కాల్డ్ రేగార్ సాయిల్ అని చెప్పేసి. సో దాని ఆన్సర్ ఏంటి అంటే బ్లాక్ కాటన్ సాయిల్ అనమాట. నెక్స్ట్ కర్ణాటక. నెక్స్ట్ కర్ణాటక ప్లాట్యూని మనం ఇందాక చూసినట్టు దీన్ని 2 రీజియన్స్ గా డివైడ్ చేయడం జరిగింది. ఒకటి వచ్చేసి మాల్నాడ్, ఇంకొకటి వచ్చేసి మైదన్. ఇంకొకటి వచ్చేసి మైదన్ అన్నమాట. సో బేసిక్ గా ఈ మాల్నాడ్ అంటే ఏంటి, మైదన్ అంటే ఏంటి అంటే వాళ్ళ లోకల్ లాంగ్వేజెస్ లో దీన్ని ఇలా డిఫరెన్షియేట్ చేసుకోవడం జరిగింది అనమాట. సో మాల్నాడ్ అంటే ఏంటి అంటే చాలా ఎక్కువ డెన్స్డ్ గా ఉండే ఫారెస్ట్ ఏరియా. ఈ డెన్స్డ్ ఫారెస్ట్ ఏరియాని వాళ్ళు మాల్నాడ్ అని అనుకున్నారు అనమాట. నెక్స్ట్ మైదాన్ అంటే ఏంటి అంటే మోర్ ఆఫ్ ప్లేన్ లైక్ ఏరియా, అంటే ఒక ప్లేన్స్ లాంటి ఏరియా. దాన్ని వీళ్ళు ఏమనుకున్నారు అంటే కొంచెం లో లైన్ ప్లేన్స్ లాంటి ఏరియా, దాన్ని అనుకుంటున్నారు. కొంచెం ఫారెస్ట్ ఏరియాని ఏంటి అంటే మాల్నాడ్ అనుకుంటున్నారు అనమాట. సో ఇది బేసిక్ గా లోకల్ టర్మినాలజీ, కర్ణాటక లోకల్ టర్మినాలజీ. ఎక్స్క్యూజ్ మీ.
మైసారం అండ్ చిరుపుంజి యాక్చువల్లీ రెండు మనకి మేఘాలయలోనే కనిపిస్తాయండి. ఇట్స్ నాట్ డిఫరెంట్ ప్లేస్. రెండు డిఫరెంట్ ప్లేసెస్ ఏం కాదు. ఇప్పుడు మనకి హైదరాబాద్ సికింద్రాబాద్ అంటే వేరే ప్లేసెస్ కాదు కదా, సేమ్ అట్లనే ఇది కూడా. ఆక్విఫైయర్స్ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, ఇప్పుడు బేసిక్గా ఏంటి అంటే ఇప్పుడు మనకి మన భూమి ఉంది. ఓకే, మన భూమి కింద ఏంటి అంటే అగైన్ రాళ్ళు ఉంటాయి అన్నమాట. రాళ్ళు అండ్ మట్టి కెపాసిటీ, హోల్డింగ్ కెపాసిటీ ఉంటుంది కదా. సో దానికి ఏమవుతుంది అంటే వాన పడినప్పుడు ఇట్ విల్ స్టోర్. మనకి వాటర్ అనేది అండర్ గ్రౌండ్ లో స్టోర్ అవుతూ ఉంటుంది, చాలా డీప్ డౌన్ స్టోర్ అవుతూ ఉంటుంది, రైట్. సో అది ఎప్పటికప్పుడు ఫిల్ అవుతూ ఉండాలి. ఫిల్ అవ్వాలి అంటే ఏమవుతుంది అంటే పర్మిసిబుల్ అమౌంట్ ఆఫ్ గ్యాప్ బిట్వీన్ బోత్ స్టోన్స్ ఆర్ శాండ్ అని చెప్పొచ్చు మనం. కొంచెం అన్నా గాలి అనేది ఉండాలి రెండింటి మధ్యలో. అప్పుడు ఏమవుతుందంటే ఈజీగా అక్కడ వాటర్ వెళ్ళి స్టోర్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఇవి హార్డ్ రాక్ అన్నమాట. హార్డ్గా ఉన్నప్పుడు ఏమవుతుంది, దాంట్లోకి వెళ్ళి స్టోర్ అవ్వగలదా? అవ్వలేదు. అది పైన ఏంటి అంటే అంత హార్డ్ గా ఉండదు, కొంచెం మనకి ఆ పర్మిసిబుల్ లెవెల్ ఆఫ్ గ్యాపింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. అందుకే అక్కడ స్టోర్ అవుతాయి నార్త్ ఇండియాలో. సౌత్ ఇండియాలో అంత ఫాస్ట్ గా ఈ ఆక్విఫైయర్స్ రిఫిల్ అవ్వదు అనమాట. ఓకే, అర్థమైందా? ఓకే, ఎవరితో కొంచెం మైక్ ఆన్ అవుతుంది, ఒకసారి చూసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇంకా మనకి తెలంగాణ ప్లాట్యూ ఉంటుంది అండ్ ఆల్సో ఛత్తీస్గఢ్ ప్లాట్యూ ఉంటుంది. ఇది ఏంటి అంటే తెలంగాణ ప్లాట్యూ ఏంటి అంటే దీంట్లో ఈ సదర్న్ పార్ట్ ఏదైతే ఉందో తెలంగాణలో సదర్న్ పార్ట్ హై లెవెల్లో ఉంటుంది అనమాట, కంపారిటివ్లీ నార్దర్న్ పార్ట్ తో కంపేర్ చేసుకుంటే. సదర్న్ పార్ట్ హై లెవెల్లో ఉంటుంది, నార్దర్న్ పార్ట్ కొంచెం కింద లెవెల్లో ఉంటుంది. ఓకే, సో ఇది మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే సదర్న్ పార్ట్ ఈస్ హయ్యర్ దెన్ ద నార్దర్న్ పార్ట్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఛత్తీస్గఢ్ లో మనకి చూసేసరికి ఏంటి అంటే మోర్ ఆర్ లెస్ ఇక్కడ మనకి మినరల్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. మినరల్ రిచ్ ఏరియా ఈ ప్లాట్యూ కూడా మనకి ఏంటి అంటే మినరల్ రిచ్ ఏరియా. దాంతో పాటుగా ఇక్కడ మనకి దేంట్లో మనకి సాసర్ షేప్ డిప్రెషన్ కనిపిస్తుంది అని అడుగుతారు ఛత్తీస్గఢ్ ప్లెయిన్ లో అన్నమాట. ఓకే, సాసర్ షేప్ డిప్రెషన్. సాసర్ షేప్ డిప్రెషన్ ఎక్కడ కనిపిస్తుంది అంటే ఛత్తీస్గఢ్ ప్లాట్యూలో కనిపిస్తుంది. దిస్ ఇస్ ఫార్మ్ డ్యూ టు ద మహానది అన్నమాట. మహానది రివర్ వల్ల ఇది ఫామ్ అవ్వడం జరిగింది. ఓకే, ఇదంతా కూడా మనకి ఎక్కడ కనిపిస్తుంది, ఛత్తీస్గఢ్ ప్లాట్యూలో కనిపిస్తుంది. అండ్ ఇది బాగా మినరల్ రిచ్ ఏరియా అన్నమాట. ఓకే, so this is all about manaki plateaus. I hope everything is clear till now. You have anything? If any doubts, ask me, then we'll move ahead. పెరెనియల్ రివర్స్ వల్ల ఆక్విఫైయర్స్ అనేది కాదు, యాక్చువల్ గా ఆక్విఫైయర్స్ అనేది మెయిన్ గా హార్డ్ స్టోన్ వల్ల అన్నమాట.
Okay, do you have any doubts till now? World's largest peninsular plateau. Deccan Plateau అండి. మన డెక్కన్ ప్లాట్యూవే వరల్డ్స్ లార్జెస్ట్ పెనిన్సులర్ ప్లాట్యూ. మేఘాలయ ప్లాట్యూ. యా ఒకసారి అది ఆ గ్యాప్ ఏదైతే ఉందో ఎందుకు వచ్చింది అని ఎక్స్ప్లెయిన్ చేయాలా? ఐ ఎక్స్ప్లెయిన్ యూ. ఇక్కడ చూసారా, ఇక్కడ మనకి గంగా ఇటు నుంచి మనకి బ్రహ్మపుత్ర రెండు వస్తూ ఉంటాయి. ఓకే, ఇక్కడ నుంచి గంగా ఇటు నుంచి బ్రహ్మపుత్ర వస్తుంది మనకి. ఇక్కడ గంగా అండ్ బ్రహ్మపుత్ర డెల్టా అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో దాన్ని తీసుకొచ్చిన సెడిమెంట్స్ ఏదైతే ఉందో, అంటే దానికి తీసుకొచ్చిన రాళ్ళు చిన్న చిన్నవి అన్ని చూసాం కదా. సెడిమెంట్స్ అంటే అది ఏదైతే ఉందో దాని వల్ల ఇక్కడ ఒక గ్యాప్ అనేది క్రియేట్ అయింది అనమాట. దానివల్ల ఇక్కడ మనకు ఒక చిన్న గ్యాప్ అనేది క్రియేట్ అయింది. కంటిన్యూస్ గా లేకుండా ఒక చిన్న గ్యాప్ క్రియేట్ అయింది. అదే మాల్డా గ్యాప్ అన్నమాట. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. మీకు రేపు టెస్ట్ ఎక్కడి వరకు అని ఏమన్నా చెప్పారా? ఓకే ఓకే ఓకే. వరల్డ్ లార్జెస్ట్ పెనిన్సులర్ కంట్రీ అంటే వరల్డ్ లో అడుగుతున్నారా? వరల్డ్ లార్జెస్ట్ పెనిన్సులర్ కంట్రీ అయితే మనది కాదు. లార్జెస్ట్ పెనిన్సులా ఇప్పుడు సౌదీ అరేబియా ఉంది కదా. సౌదీ అరేబియా మనం వరల్డ్ మ్యాపింగ్ చూసినప్పుడు చూస్తాం. ఇట్స్ వన్ ఆఫ్ ద కాదు, ఇట్స్ లార్జెస్ట్ పెనిన్సులర్ ప్లాట్యూ. రెయిన్ వాటర్ ఫెడ్ అండి. పెరెనియల్ అంటే రెయిన్ వాటర్ ఫెడ్. Okay, we'll go ahead. డ్రైనేజ్ సిస్టమ్ గురించి జస్ట్ ఒక ఇంట్రడక్షన్ లాగా ఇస్తాను ఈరోజు. దెన్ విల్ మూవ్ టు ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ లైక్ ఇండస్ రివర్ సిస్టమ్. అవన్నీ కూడా రేపు నుంచి చూద్దాం. ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్ టుడే. ఓకే, విల్ సీ టుమారో. ప్రెసెంట్గా అయితే జస్ట్ డ్రైనేజ్ సిస్టమ్ ఏంటి అనేది ఇంట్రడ్యూస్ చేస్తాను. ఓకే, డ్రైనేజ్ సిస్టమ్
ఈ డ్రైనేజ్ సిస్టమ్ ఏంటి అంటే బేసిక్ గా మనకి ఇప్పుడు రివర్ వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది, కరెక్ట్? ఆ రివర్ వాటర్ ఫ్లో అవ్వడంతో పాటు ఇప్పుడు ఫర్ సపోజ్ గా ఇది ఒక ఫార్మ్ ఆఫ్ రివర్ అనుకున్నాం. ఈ రివర్ ఫాలో అవుతున్నప్పుడు దీనికి ట్రిబ్యూటరీస్ జాయిన్ అవుతూ ఉంటాయి. ఓకే, దీనికి ట్రిబ్యూటరీస్ అనేవి జాయిన్ అవుతూ ఉంటాయి, వేరే వేరే ప్లేసెస్ నుంచి కూడా జాయిన్ అవుతూ ఉంటాయి. సో ఇదంతా కూడా అంటే ఎక్కడెక్కడ దాని ట్రిబ్యూటరీస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఈ రివర్ వాటర్ వెళ్తుంది, ఇదంతా కూడా ఏమంటారు అంటే ఆ రివర్ కి సంబంధించిన బేసిన్ అంటారు. ఇదంతా కూడా ఏమంటారు అంటే ఆ రివర్ కి సంబంధించిన బేసిన్ అంటారు అనమాట. ఆ రివర్ బేసిన్ అంటారు. ఓన్లీ ఆ రివర్ ఎక్కడ ఫ్లో అవుతుందో అదొక్కటే కన్సిడర్ చేయరు, మొత్తం దాని ట్రిబ్యూటరీస్ అయితేనేమి, దాని నెట్వర్క్ అయితేనేమి, మొత్తం కూడా కన్సిడర్ చేసి దాన్ని రివర్ బేసిన్ అంటారు, ఆరల్స్ డ్రైనేజ్ అని అంటారు అనమాట, డ్రైనేజ్ సిస్టమ్ అని అంటారు. ఓకే, ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రైనేజ్ ప్యాటర్న్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి. ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రైనేజ్ ప్యాటర్న్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే డెండ్రైటిక్. అన్నమాట. ఇప్పుడు మనకి చెట్టు ఉంటుంది కదా, బేసిక్ గా ఇట్లా ఒక చెట్టు ఉంటుంది, దానికి కొమ్మలు ఉంటాయి అన్ని. సో డెండ్రైటిక్ కూడా అంతే, సేమ్ అలా చెట్టు అండ్ దానికి ఉండే కొమ్మలు లాగా ఉంటాయి అన్నమాట. అన్ని బ్రాంచెస్ ఉంటాయి కదా, డిఫరెంట్ బ్రాంచింగ్ ఉంటుంది కదా. సో అది మనకి ఈ డెండ్రైటిక్ ట్రీ రూట్ నుంచి బ్రాంచింగ్ వచ్చినట్టు మనకి ఇది ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, దీనికి ఒక ప్రాపర్ స్ట్రక్చర్ అంటూ ఏముండదు, ఏ డైరెక్షన్ లో పడితే ఆ డైరెక్షన్ లో మనకి బ్రాంచింగ్ అనేది ఉంటుంది. సో ఇట్స్ మోస్ట్ కామన్ ఫార్మ్ ఆఫ్ మనకి కనిపించే డ్రైనేజ్ సిస్టమ్. దీంట్లో ఏమవుతుంది అంటే బ్రాంచింగ్ ఉంటుంది, నో పర్టికులర్ స్ట్రక్చర్, అండ్ నెక్స్ట్ ట్రిబ్యూటరీస్ దీంట్లోకి వచ్చి జాయిన్ అవుతూ ఉంటాయి. ఒక మెయిన్ ది వెళ్తూ ఉంటది, పక్క నుంచి అన్ని ట్రిబ్యూటరీస్ వచ్చి మనకి జాయిన్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ దీంట్లో మనకి మోస్ట్ ఆఫ్ ద రివర్స్ లైక్ ఇండస్ కానీ గంగా కానీ అన్ని కూడా ఈ డెండ్రిక్ డ్రైనేజ్ ప్యాటర్న్ లోనే ఉంటాయి. మనకి ఇండస్ కానీ గంగా కానీ ఇవన్నీ కూడా మనకి ఏంటి అంటే డెండ్రిక్ డ్రైనేజ్ ప్యాటర్న్ లోనే మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ప్యారలల్. నెక్స్ట్ మనకి ప్యారలల్. ఈ ప్యారలల్ లో ఎలా ఉంటుంది అంటే బేసిక్ గా ఒక ల్యాండ్ ఫామ్ కి ఇది ప్యారలల్ గా ఫ్లో అవుతూ ఉంటుంది అనమాట, ఒక స్లోప్ నుంచి ఇంకో స్లోప్ లాగా ఇలాగా. బేసిక్ గా ప్యారలల్ మీనింగ్ ఏంటి, ఒక దాని పక్కన ఇంకొకటి ఫ్లో అవుతూ వెళ్ళడం కదా. సో ఇది కూడా ఏంటి అంటే ఒక మౌంటైన్ రీజియన్ నుంచి ఇలాగా ఒకటే దాని నుంచి ఇలా ఫ్లో అవుతూ ఉండడం బేసిక్ గా. సో దీన్ని ఏమంటారు అంటే ప్యారలల్ డ్రైనేజ్ సిస్టమ్ అంటాం అనమాట. సో వెస్టర్న్ ఘాట్స్ రీజియన్ ఏదైతే ఉందో ఈ వెస్టర్న్ ఘాట్స్ రీజియన్ నుంచే మనకి కృష్ణ, గోదావరి, కావేరి ఇవన్నీ కూడా ఆరిజిన్ అవుతూ ఉంటాయి. సో ఇదంతా కూడా చూడడానికి ఎలా ఉంటది అంటే ప్యారలల్ గా ఉంటది అనమాట, ఎందుకంటే అన్ని ఒకదాని దగ్గర నుంచే ఆరిజిన్ అయి వెళ్తూ ఉంటాయి కాబట్టి. ఓకే, సో దీన్ని ప్యారలల్ డ్రైనేజ్ సిస్టమ్ అని అంటారు. నెక్స్ట్ ట్రెలీస్ డ్రైనేజ్ సిస్టమ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ట్రెలీస్ డ్రైనేజ్ సిస్టమ్. ఇది మోస్ట్లీ మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే ఇక్కడ సాఫ్ట్ రాక్ ఉండాలి అండ్ హార్డ్ రాక్ కూడా ఉండాలి. సాఫ్ట్ రాక్ అండ్ హార్డ్ రాక్ ఎందుకు ఉండాలి అని చెప్తున్నాను అంటే ఇప్పుడు ఒక ఏరియా ఇప్పుడు సాఫ్ట్ ఉంది, ఫర్ సపోజ్ గా ఇక్కడ సాఫ్ట్ రాక్ ఉంది అండ్ ఇక్కడ హార్డ్ రాక్ ఉంది. ఇప్పుడు వాటర్ వచ్చేటప్పుడు ఏమవుతుందంటే ఈ సాఫ్ట్ రాక్ ని ఎరోడ్ చేసుకుంటూ వెళ్ళిపోద్ది, హార్డ్ రాక్ అంత ఈజీ కాదు ఎరోడ్ చేయడం. మళ్ళీ సాఫ్ట్ రాక్ ని ఎరోడ్ చేసుకుంటూ వెళ్ళిపోద్ది, మళ్ళీ హార్డ్ రాక్ ని ఎరోడ్ చేయడం ఈజీ కాదు. సో బేసిక్ గా అప్పుడు ఎలాంటి ల్యాండ్ ఫామ్ అవుతుంది అంటే ఇలా ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, ఎక్కడైతే సాఫ్ట్ ఉందో అక్కడ ఉండే మట్టిని ఎత్తుకొని వెళ్ళిపోతుంది,
ఓకే, ఎక్కడైతే సాఫ్ట్ ఉందో అక్కడ ఉండే మట్టిని ఎత్తుకొని వెళ్ళిపోతుంది. అండ్ హార్డ్ దగ్గర కష్టం ఎరోడ్ చేయడం కాబట్టి అక్కడ మూవ్ అవ్వదు. మళ్ళీ సాఫ్ట్ దగ్గర ఎరోడ్ చేసుకొని వెళ్ళిపోద్ది, మళ్ళీ హార్డ్ దగ్గర చేయలేదు. అండ్ సాఫ్ట్ దగ్గర చేస్తుంది, హార్డ్ దగ్గర చేయలేదు. సో మనకి ఈ ట్రెలైజ్ డ్రైనేజ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇది ఎక్కడైతే మనకి ఈ సాఫ్ట్ అండ్ హార్డ్ రాక్స్ ప్యారలల్ గా ఉంటాయో అక్కడ మనకి ఇది కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ సింక్లైన్ అండ్ యాంటిక్లైన్ ఫామ్ అవుతూ ఉంటది. ఓకే, సింక్లైన్, దీన్ని మనం సింక్లైన్ అంటాం, దీన్ని యాంటిక్లైన్ అంటాం. దీన్ని ఎస్ ఎక్కడైతే రాసానో దానికి మనం సింక్లైన్స్ అంటాము, పైన ఉండేదాన్ని యాంటిక్లైన్స్ అంటాం అనమాట. సో ఇలాంటివి మనకి ఈ ట్రెలిస్ డ్రైనేజ్ సిస్టమ్ లో మనకి కనిపిస్తూ ఉంటాయి. ఓకే, అండ్ ఇంకొక డ్రైనేజ్ సిస్టమ్ ఏంటి అంటే రెక్టాంగులర్ డ్రైనేజ్ సిస్టమ్. ఇంకొకటి ఏంటి అంటే మనకి రెక్టాంగులర్ డ్రైనేజ్ సిస్టమ్. ఇది ఎలా ఉంటది అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మెయిన్ రివర్ ఇది అనుకోండి, ఇది ఇలా వెళ్తుంటే పక్క నుంచి మళ్ళీ ట్రిబ్యూటరీ ఇలా వస్తుంది, మళ్ళీ ఇంకో ట్రిబ్యూటరీ ఇలా వస్తుంది, మళ్ళీ ఇంకో ట్రిబ్యూటరీ ఇలా వస్తుంటది. సో ఏంటి అంటే ఒక సిమెట్రిక్ ఫామ్ లో మనకి ప్రాపర్ షేప్ ఆఫ్ రెక్టాంగిల్ ఫామ్ లో మనకి ఈ రివర్ బేసిన్ అనేది కనిపిస్తూ ఉంటది అనమాట. ఓకే, ఇలా ఉన్నాయా మనకి ఇండియాలో అంటే ఎస్ ఉన్నాయి. లైక్ చెంబల్ అని మనం చదువుతాం, చెంబల్ బేత్వా కెన్ అని చదువుతాం అనమాట. సో ఈ రివర్ సిస్టమ్స్ అన్ని కూడా మనకి బేసిక్ గా ఈ రెక్టాంగులర్ డ్రైనేజ్ ప్యాటర్న్ ని చూపిస్తూ ఉంటాయి. ఓకే, దీంట్లో మనకి యాంగిల్స్ ఇంతసేపు మనము ఇవన్నీ ఎలా కలిసాయి, ఒక సెర్టెన్ యాంగిల్ లో వచ్చి కలుస్తున్నాయి, రైట్? ట్రిబ్యూటరీస్ అన్ని కూడా సెర్టెన్ యాంగిల్ లో వచ్చి కలుస్తున్నాయి మెయిన్ రివర్ ని. ఇక్కడ చూస్తే సెర్టెన్ యాంగిల్ లో వచ్చి ఏం కలవట్లే, ఒక షార్ప్ బెండ్ లాగా వచ్చి కలుస్తూ ఉంటాయి అన్నమాట. దీంట్లో మనకి ఒక షార్ప్ బెండ్ లాగా వచ్చి కలుస్తూ ఉంటాయి. వేరే చోట్ల చూస్తే మనకి ఒక సెర్టెన్ యాంగిల్ లో వచ్చి కలుస్తూ ఉన్నాయి అన్నమాట. సో దట్స్ వాట్ ద డిఫరెన్స్ బిట్వీన్ అదర్స్ అండ్ రెక్టాంగులర్. రెక్టాంగులర్ లో ఏంటి అంటే మనకి ఒక షార్ప్ బెండ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఓకే, దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రైనేజ్ ప్యాటర్న్స్. ఇంకొకటి ఏంటి అంటే ఇంకొకటి ఉంది తెలుసుకోండి, ఏంటి అంటే రేడియల్ సిస్టమ్. రేడియల్ సిస్టమ్ ఏంటి అంటే బేసిక్ గా ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది, అక్కడి నుంచి ఇంకా మిగతా చోట అన్నిటికీ మనకి ఇట్లా ఇలా ఫామ్ అవుతూ ఉంటది అనమాట బేసిక్ గా. సో దీన్ని మనం ఏమంటాము అంటే రేడియల్ సిస్టమ్ అంటాం అనమాట. ఒక కొనికల్ ఫీచర్ లాగా కనిపిస్తూ ఉంటుంది. ఒక హైలాండ్ ఏరియా ఇక్కడ కొనికల్ ఫీచర్ నుంచి ఇలా మనకి డిఫరెంట్ ఏరియాస్ లో రివర్ వాటర్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. బేసిక్ గా ఇది మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే మనం నిన్న చూసాం కదా అమర్కంటక్ రేంజ్ అని చెప్పాను. సో అక్కడ నర్మదా రివర్ ఏదైతే ఉందో దాంతో పాటు ఇంకో మల్టిపుల్ రివర్స్ కూడా మనకి ఈ రేడియల్ డ్రైనేజ్ ప్యాటర్న్ మనకి ఆ ఏరియాలో కనిపిస్తుంది అనమాట. ఎక్కడ కనిపిస్తుంది ఇది అంటే అమర్కంటక్ రీజియన్ లో మనకి ఇది కనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. వ్యాలీస్ ఉంటాయి. వ్యాలీస్ కి హార్డ్ రాక్ కి అసలు మనకి సంబంధం లేదు. హార్డ్ రాక్ కి వ్యాలీస్ కి మనకి అసలు సంబంధం లేదు. వ్యాలీస్ కనిపిస్తాయి. ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రైన్ అర్థమైందా మీకు మొత్తం డ్రైనేజ్ ప్యాటర్న్స్ అన్ని కూడా? ఓకే, గ్రేట్. ఓకే, ఇండస్ గురించి చెప్తాను, ఒకసారి వినండి. We'll go with Indus.
ఫస్ట్ మనం ఏం రివర్ చూద్దాము అంటే ఇండస్ రివర్ చూద్దాం. ఇండస్ రివర్ మామూలుగా మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, రైట్? సో అక్కడి నుంచి కూడా మనకి ఇది చాలా రూట్స్ ఉన్న రివర్ అన్నమాట. సో దాని బేస్ మీదనే దానికి ఆ పేరు కూడా రావడం జరిగింది, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని. అందుకే మనకి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రివర్ అని కూడా చెప్పొచ్చు ఫ్రమ్ ఆర్ రూట్స్. అండ్ ఇది ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనము ట్రాన్స్ హిమాలయాస్ లో కైలాష్ రేంజ్ అని చూసాం కదా. సో ఆ కైలాష్ రేంజ్ లో ఒకటి ఉంటుంది అనమాట, లేక్ మానస్ సరోవర్ అని ఉంటుంది. ఇది ఏముంటుంది అంటే లేక్ మానస్ సరోవర్ అని ఉంటుంది. అక్కడి నుంచి కైలాష్ రేంజ్ లో ఉండే మనకి మానస్ సరోవర్ లేక్ నుంచి ఇండస్ రివర్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి దీని నేమ్ వైజ్ గా మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, అక్కడి నుంచి కూడా మనకి దీని రూట్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ దీని ఆరిజిన్ ఎక్కడ, దీని ఆరిజిన్ ఎక్కడ అంటే ట్రాన్స్ హిమాలయాస్ ది మనకి కైలాష్ రేంజ్ ఉంది కదా, ఆ కైలాష్ రేంజ్ లో మానస్ సరోవర్ లేక్ అని ఉంటుంది. మానస్ సరోవర్ లేక్ అని ఉంటుంది. ఆ మానస్ సరోవర్ లేక్ నుంచి మనకి ఈ ఇండస్ రివర్ అనేది ఆరిజిన్ అవ్వడం జరిగింది అనమాట. ఓకే, నెక్స్ట్ మనకి ఇండస్ లో ఏమవుతుంది అంటే మనకి ఇక్కడ చూసాం కదా కైలాష్ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతుంది అని. ఇక్కడ నుంచి తీసుకుంటే ఐ జస్ట్ డ్రా, నేను ఏం మ్యాప్ తీసుకోలేదు ఈరోజు, జస్ట్ నేను డ్రా చేస్తాను. చూడండి ఇక్కడ ఇది ఇండస్ అనుకోండి, అండ్ స్టార్టింగ్ పాయింట్ ఇస్ సమ్వేర్ ఇన్ కైలాష్ రేంజ్. ఓకే, అండ్ ఇక్కడ ఇప్పుడు దీనికి ఏమవుతుంది అంటే కొన్ని ట్రిబ్యూటరీస్ యాడ్ అవుతాయి అన్నమాట. ఫస్ట్ మీకు ఏం చెప్పాలి అంటే ఫస్ట్ ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా రివర్ మనకి ఇటు సైడ్ మూవ్ అవుతుంది, లైక్ ఈస్ట్ నుంచి వెస్ట్ కి మూవ్ అవుతుంది. ఇప్పుడు పైనుంచి వచ్చేవన్నీ కూడా దీనికి రైట్ హ్యాండ్ ట్రిబ్యూటరీస్ అవుతాయి అన్నమాట. కింద నుంచి వచ్చేవన్నీ కూడా లెఫ్ట్ సైడ్ ట్రిబ్యూటరీస్ అవుతాయి. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ మనకి ఈస్ట్ నుంచి వెస్ట్ కి మూవ్ అవుతుంది అంటే ఎటు మూవ్ అవుతుంది అంటే దానికి అటు సైడ్ తీసుకోవాలి, అటు సైడ్ కన్సిడర్ చేసుకోవాలి. సో పైనుంచి వచ్చేవన్నీ కూడా ఏమవుతాయి అంటే మనకి రైట్ సైడ్ ట్రిబ్యూటరీస్ అవుతాయి. కింద నుంచి వచ్చేవన్నీ కూడా మనకి ఏమవుతాయి అంటే లెఫ్ట్ సైడ్ ట్రిబ్యూటరీస్ అవుతాయి. అట్లనే వైస్ వర్సా, మనకి ఇటు నుంచి వెస్ట్ నుంచి ఈస్ట్ కి వెళ్తుంది అనుకోండి ఫర్ సపోజ్ గా, పైనుంచి వచ్చేవన్నీ కూడా మనకి లెఫ్ట్ సైడ్ ట్రిబ్యూటరీస్ అవుతాయి. అట్లనే కింద నుంచి వచ్చేవన్నీ కూడా మనకి ఏమవుతాయి అంటే రైట్ సైడ్ ట్రిబ్యూటరీస్ అవుతాయి అన్నమాట. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. రైట్ సైడ్ ట్రిబ్యూటరీస్ అండ్ లెఫ్ట్ సైడ్ ట్రిబ్యూటరీస్ ఎట్లా మనం బైఫరికేట్ చేస్తాము అనేది అర్థమైందా? ఐ హోప్ ఇట్స్ క్లియర్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫస్ట్ మనకి ఇది ఎట్లా మూవ్ అవుతుంది అంటే ఈస్ట్ నుంచి వెస్ట్ కి మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది మనకి ఈస్ట్ నుంచి వెస్ట్ కి మూవ్ అవుతూ ఉంటుంది. సో పైనుంచి జాయిన్ అయ్యేవన్నీ కూడా మనకి ఏంటి అంటే ఈస్ట్ సైడ్ రైట్ సైడ్ ట్రిబ్యూటరీస్ అనమాట. పైనుంచి వచ్చి జాయిన్ అయ్యేవన్నీ కూడా మనకి ఏమంటారు అంటే రైట్ సైడ్ ట్రిబ్యూటరీస్. సో అలా మనకి ఫస్ట్ జాయిన్ అయ్యేది ఏంటి అంటే షోక్ రివర్. అలా మనకి ఫస్ట్ జాయిన్ అయ్యేది ఏంటి అంటే షోక్ రివర్. ఆ తర్వాత మనకి ఈ షోక్ లోనే మనకి డిఫరెంట్ ఉంటాయి. ఏంటి అంటే నూబ్రా అన్నమాట. ఈ షోక్ కి మళ్ళీ ట్రిబ్యూటరీ ఉంటుంది. ఓకే, ఈ షోక్ కి కూడా మళ్ళీ మనకి ఒక ట్రిబ్యూటరీ ఉంటుంది. ఏంటి అంటే నూబ్రా.
మనం నూబ్రా వ్యాలీ అని చదివాం కదా, సో అది ఇక్కడ మనకు కనిపిస్తుంటది. షోక్ మళ్ళీ షోక్ యొక్క ట్రిబ్యూటరీ అన్నమాట నూబ్రా. ఈ రెండు కలిసి వచ్చి ఇండస్ లో కలిసిపోతాయి. దిస్ ద ఫస్ట్ వన్. ఓకే, ఆ తర్వాత ఇంకొంచెం ముందుకెళ్తే మనకి ఇక్కడ గిల్గిట్ అనేది మనం చూస్తాం కదా. ఇది విన్నారా? ఎక్కువగా గిల్గిట్ అని మనకి వినిపిస్తూ ఉంటుంది. అది కూడా ఇట్స్ వన్ ఆఫ్ ద ట్రిబ్యూటరీ అన్నమాట. ఓకే, వన్ ఆఫ్ ద ట్రిబ్యూటరీ ఆఫ్ ఇండస్ రివర్. మనకి ఇది కూడా ఏంటి అంటే రైట్ సైడ్ ట్రిబ్యూటరీ. ఓకే, ఇది కూడా మనకి రైట్ సైడ్ ట్రిబ్యూటరీ అన్నమాట. నెక్స్ట్ ఇంకొంచెం కిందకి వస్తే మనకి ఇక్కడ జాన్స్కర్ అని ఉంటుంది. అది కింద నుంచి వస్తుంది. ఈ ఏరియాలోనే మనకి కింద జాన్స్కర్ వస్తుంది అనమాట. ఇక్కడ జాన్స్కర్ వస్తుంది. ఇంకొంచెం ముందుకెళ్తే సురు అని ఒక రివర్ వస్తుంది. ఇంకొంచెం ముందుకెళ్తే మనకి సురు అనే ఒక రివర్ వస్తుంది అనమాట. సో దిస్ ఇస్ వాట్ అబౌట్ ఇండస్. ఇండస్ లో మనకి ఇలా ఈ కొన్ని రివర్స్ అనేది యాడ్ అవుతూ ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ వీటికి ఇంకా మెయిన్ ట్రిబ్యూటరీస్ వేరు ఉన్నాయి. మెయిన్ ట్రిబ్యూటరీస్ మనకి ఏమేమి ఉన్నాయి అంటే జేలం, చెనాబ్, రావి, బియాస్, సట్లజ్, ఇవన్నీ కూడా మనకి మెయిన్ ట్రిబ్యూటరీస్ అన్నమాట. దీనికి బేస్ చేసుకుని మనకి ఇండస్ వాటర్ ట్రీటీ కూడా ఉంది. మనకి ఆపరేషన్ సింధూర్ టైంలో బాగా ఇది ఐ మీన్ న్యూస్ లో కూడా వచ్చింది కదా. సో ఆ ఇండస్ వాటర్ ట్రీటీ దేని బేస్ చేసుకొని అంటే బేసిక్ గా మనకి ఈ సట్లెజ్, బియాస్, రావి, చెనాబ్ అండ్ జేలం ని బేస్ చేసుకునే అన్నమాట. అవన్నీ కూడా మెయిన్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ దిస్ ఇండస్. ఇవంతా కూడా చిన్న చిన్న ట్రిబ్యూటరీస్. ఇవన్నీ కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. మెయిన్ గా మనకి ఇండస్ ఎక్కడ స్టార్ట్ అయింది? కైలాష్ రేంజ్ లో స్టార్ట్ అయింది. అక్కడ నుంచి ఫస్ట్ మనకి షోక్ రివర్ వస్తుంది, నూబ్రా దానికి యాడ్ అవుతుంది. ఈ క్లాస్ లో గిల్గిట్ ఉంటుంది. ఇక్కడ జాన్స్కర్ కింద నుంచి యాడ్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ సురు కూడా మనకి కింద నుంచి యాడ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ వరకు ఆపుతున్నాను నేను. రేపు కాదు, విల్ టేక్ దిస్ ఆన్ మండే. ఓకే, విల్ కంటిన్యూ దిస్ ఆన్ మండే. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ. మనకి ఫిజియోగ్రఫీ అండ్ ఇండియా అండ్ ఇట్స్ లొకేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. యూ కెన్ రివైజ్, యూ కెన్ ప్రాక్టీస్ చేయండి. రేపంతా కూడా మీరు ఇదంతా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే యూ కెన్ ఈజీలీ రిమెంబర్. ఓకే ఓకే, ఐ హావెంట్ గాన్ త్రూ ద పేపర్ ఆఫ్ దిస్ ఇయర్. నేను చూడలేదు ఇయర్ పేపర్, ఒకసారి చూస్తాను. ట్రిబ్యూటరీస్ గురించి వచ్చిందా ప్రిలిమ్స్ లో? I'll see once. I haven't gone through the paper yet. Okay, thank you so much. Yeah, the old names versus new name, అది మనకి it's not geography. అది మనకి geography కిందకి రాదు. It's more of history కిందకి వస్తుంది. మనకి ancient history కిందకి వస్తుంది. యా, అది ఏన్షియంట్ హిస్టరీ కిందకి వస్తుంది. మనకి జాగ్రఫీ కిందకి రాదు అది. అండ్ దుర్గా ప్రసాద్, ఎస్, మీకు నేను మళ్ళీ ఇప్పుడు ఇండియా ఎలా మ్యాప్ పాయింటింగ్ చెప్తున్నానో అలానే వరల్డ్ లో కూడా మొత్తం మళ్ళీ మ్యాప్ పాయింటింగ్ చెప్తాను. వెయిట్ టిల్ దెన్. ఓకే, okay, do you have any doubts? Okay, thank you so much. Okay, good night everyone.